జనరల్‌గా ఈ ఆర్ట్ లవర్స్ అందరూ లవ్ మ్యారేజ్‌లే చేసుకుంటారేమో. ఇంక మీరు ఇంక లిరిక్ రైటర్ గదా! హ్మ్. ఫస్ట్ ఈ లిరిక్స్‌కి వీటన్నిటికి ఏంటి అసలు ఈ ఊహాశక్తి కారణం ఏంటి? ఎవరో అమ్మాయి, ఎవరో వోళ్ళుంటారు. సో, ఆళ్ళ గురించి మనం రాస్తూ ఉంటాం, మొదలుపెడుతూ ఉంటాం. ఎక్కడనో ఒక అమ్మాయి కనిపిస్తుంటుంది. ఇష్టపడతారు, చెప్తారు. ఇలా ఏమైనా ప్రేమ స్టోరీలు ఈ రాసే వాళ్ళకి ఎక్కువ అని నేను అనుకుంటాను. నిజమేనా ఇది? అంటే అట్లా అక్కడి నుంచి ఖచ్చితంగా థాట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. హ్మ్. కాకపోతే నాది కొంచెం వేరు. హ్మ్. నాదేంటంటే మా నాన్నగారు ఆహ్, మీకు చిన్నప్పుడు చూసుంటే ఒక క్యాసెట్స్ ఉండేయి. ఆడియో క్యాసెట్స్. హ్మ్. ఆ క్యాసెట్స్‌లో వేరే ఆడియో కంపెనీ నుంచి కొనుక్కొని రైట్స్ ఈ క్యాసెట్‌ని దాన్ని కాపీ చేస్తారనమాట. సైడ్ ఏ, సైడ్ బి. అవును. ఇది జనాలకి అమ్ముతుంటారనమాట. అవును. అది మా నాన్న చేసే బిజినెస్. మ్యూజిక్ ఒంగోలులో సెంటర్. ఎక్కడన్నా కొత్త సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని కొనుక్కొని దాన్ని కాపీ చేసేసి జనాలకి అమ్ముతున్నవాళ్ళు. రూ. 5, రూ. 10కి క్యాసెట్ అమ్మేవాళ్ళనమాట. అవును. అక్కడి నుంచి సీడీలు వచ్చినాయి. హ్మ్. సీడీలు రైట్ చేసేవాళ్ళు. ఆ హ్మ్. తర్వాత మెమరీ కార్డ్స్ వచ్చినాయి అనమాట. మంచి రెవల్యూషన్. హ్మ్. సో మా నాన్న కూడా అప్గ్రేడ్ అయ్యి మెమరీ కార్డ్స్ చేయడం మొదలు పెట్టారనమాట. ఓకే. సో దాని తర్వాత ఆడియో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే ఒక ఆడియో అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాం కదా అట్లా. ఈ ప్రాసెస్లో మా తమ్ముడు ఏంటంటే ఇద్దరం మేము, నేను మా తమ్ముడు. హ్మ్. తమ్ముడికి ఏంటంటే చదువుకోవడం ఇష్టం లేదు. హ్మ్. 10 తర్వాత వాడు జ్ఞానవంతుడయ్యాడు. వాడికి ఈ చదువులో పెద్ద ఏం లేదురా బాబు అని 10th తర్వాత అని చదువుకున్న తర్వాత తెలిసింది. ధైర్యంగా నాన్న దగ్గరికి వెళ్ళేసి ఆ! నేను చదవను అన్నాడు అనమాట. ఓహో! నాన్న కూడా అంతే ధైర్యంగా నువ్వు చదవకపో అన్నాడు అనమాట. ఏం కాదు మానే అన్నాడు అనమాట. సూపరు. సో ఈసారి మీ నాన్నగారిని, తమ్ముడిని పిలుస్తామండి ఇంటర్వ్యూకి. ఖచ్చితంగా ఈ సీన్ ఏదో భలే ఉంది ఇది. వాళ్ళని ఇద్దరిని పిలుస్తాను. సరే. సో వాళ్ళు నువ్వు చదవకపోతే పర్వాలేదు, ఆ! ఏం చేస్తావు అన్నారు. వాడికి ఏం తెలియదు పెద్దగా. ఆ! ఆ టైంలో ఒక సెల్ ఫోన్ షాప్లో ఎక్కడో చేర్పించారు. హ్మ్. సెల్ ఫోన్లు రిపేర్ చేసే షాప్లో. ఒక నెల చేసిన తర్వాత ఇది నా వల్ల కాదు అన్నాడు అనమాట. ఇలా ఎప్పటి నుంచో పాటలు చేసే దీంట్లో ఉన్నారు కదా. అచ్చా! నాన్నగారికి ఏంటంటే ఈ పాటలు చేసేటప్పుడు ఎప్పుడన్నా రికార్డింగ్లకి వాటికి వెళ్ళినప్పుడు ఒకడు కూర్చొని అందరినీ కంట్రోల్ చేస్తుంటారు. ఎవరంటే కీబోర్డ్ ప్లేయర్ అనమాట. నువ్వు ఇప్పుడు ఇది కొట్టు, నువ్వు అప్పుడు అది కొట్టు అని చెప్పేసి మొత్తం రికార్డింగ్కి కోర్ కీబోర్డ్ ప్లేయర్ ఉండేవారు అనమాట. ఓకే. సో వీడికి కొంచెం ఆరోగ్యం కూడా అప్పుడు కొంచెం బాగుండేది కాదు. దాంతో మ్యూజిక్ నువ్వు నేర్చుకుంటే నీకు ఓకేనా, మ్యూజిక్ నేర్చుకుంటే ముందు నువ్వు ప్రశాంతంగా ఉంటావు, డబ్బులు సంపాదించకపోతే తర్వాత ఎప్పుడైనా బాగాలేకపోతే హ్యాపీగా మ్యూజిక్ వాయించుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి నాన్న థాట్ అనమాట. అరే! అరే! సో అలా ఆయన మ్యూజిక్ నేర్చుకుంటామంటే వీడికి ఇంట్రెస్ట్ ఉండింది. హ్మ్. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటానని చెప్పేస్తే నేను అప్పుడు గేట్కి ప్రిపేర్ అవుతూ హైదరాబాద్లోనే ఉన్నాను. వాడు కూడా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో చేరాడు అనమాట. ఇక్కడ రాకాన్ అని ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాం. ఒక 2 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత వాడు అందులోనే లెక్చరర్ అయ్యాడు, ట్యూటర్ అయ్యాడు బేసికల్లీ సూపర్. నేర్చుకున్న దాంట్లోనే. హ్మ్. తర్వాత వాడు ఊసిపోక ట్యూన్లు చేసుకుంటూ ఉంటారు కదా అందరు వీళ్ళు. అవును. ఆ టైంలో నేను పూణేలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. హ్మ్. అట్లా ఏరా నా దగ్గర ట్యూన్లు ఉన్నాయి రాస్తావా అంటే, ఆ పంపు నేనెందుకు రాయను, అందరికంటే బాగా రాస్తానని చెప్పేసి, మనకేం తెలియదు ఎట్లా రాస్తారు ఏవి అనేది. ఓకే. నువ్వు పంపు నేను రాస్తాను ట్రై చేద్దాం. ఆ! వాడు పంపాడు. కొంచెం గర్వం ఉండేదన్నమాట. ఈ టైంలో సిరివెన్నెల గారిని బాగా అనలైజ్ చేస్తూ ఆయన పాటలే వింటూ మొత్తం ఆయన ధ్యానంలో ఉండేవాడిని అనమాట. ఆయన పాటలు నేను నేర్చుకున్నది ఏమన్నా ఉంటే లిరిక్ రాయడంలో ఆయన పాటల నుంచే. ఆయన ఈ పదం తర్వాత ఎందుకు ఆ పదం పెట్టారు, ఎందుకు ఇలానే రాశారు, దీనివల్లనే నేను పాట రాయడం అనే ఒక కళను నేర్చుకున్నాను. సో సిరివెన్నెల